హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న 'కోబలి' అనే వెబ్ సిరీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ స్టోరీ విందాం పదండి. సిరీస్ స్టార్టింగ్‌లో రాము అనే వ్యక్తిని చూపిస్తారు. రాముకి అతని ఫ్రెండ్ కాల్ చేసి, "రే మామ, మన కయ్యంగాడు ఊర్లోకి వచ్చాడని" చెప్తాడు. అది వినగానే రాముకి రక్తం మరిగిపోతూ ఉంటుంది. వెంటనే కయ్యం దగ్గరికి వచ్చి అతన్ని చాలా కొడుతూ పరిగెత్తించి జాతరలో వాడు తల నరికేస్తాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ముళ్ళకట్ట అనే ఊరిని చూపిస్తారు. అదే ఊర్లో మన హీరో ఫ్యామిలీ కూడా ఉంటుంది. మన హీరోకి ఒక అన్న తమ్ముడు ఉంటారు. అన్న పేరు వచ్చేసి గోపి, వాడు చేపలు పడుతూ ఉంటాడు. తమ్ముడు పేరు రాము, వాడు పని పాట లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఇక మన హీరో పేరు సీను, అందరిలో మనడే కొంచెం బెటర్. సీను మెకానిక్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి షెడ్ కూడా ఉంటుంది. అలాగే సీనుకి గోపికి ఇద్దరికి పెళ్లిళ్ళై పిల్లలుంటారు. గోపి వాళ్ళ కొడుకు పేరు రాజు, వాడు కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటూ సారా కాస్తూ ఉంటారు. అది ఇల్లీగల్ అని తెలిసినా కూడా వాళ్ళ ఊరి కానిస్టేబుల్ తో మాట్లాడుకుని అలా సారా కాస్తూ ఉంటారు. ఇదే వాళ్ళ పెద్ద కుటుంబం. ఒక రోజు రాజు అందరికంటే ముందే నిద్రలేచి కాలేజ్ కి రెడీ అవుతాడు. వాడు ఉదయాన్నే నిద్ర లేవడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ, "ఏరా పొద్దున్నే లేచావేంటి సంగతి" అని అడిగితే, "ఈ రోజు నాకు మార్నింగ్ క్లాస్ ఉందని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మన రాముగాడికి పని పాట లేదు కాబట్టి రోజు ఇంట్లో వాళ్ళు ఏదో ఒక మాట అంటూ ఉంటారు. కానీ వాడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో సీనుని చూపిస్తారు. సీను అతని షెడ్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాముగాడు వచ్చి సీనుకి బాక్స్ ఇస్తాడు. సీను అంటాడు, "చూడరా రాము, మన రాజుగాడు కాలేజ్ కి వెళ్లకుండా బయట తిరుగుతున్నాడంట. వెళ్లి వాడి సంగతి ఏంటో చూడమని" చెప్తాడు. "సరే అన్న, నేను చూసుకుంటా" అని చెప్పి అక్కడ నుంచి గ్రౌండ్ కి వచ్చేస్తాడు. గ్రౌండ్ లో రాజుగాడు పక్కూరి వాళ్ళతో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. సో ఆట క్యాన్సిల్ చేసి రాజుని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ పక్కూరి కుర్రాళ్ళు చాలా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో రాముకి చాలా కోపం వచ్చి వాళ్ళని చాలా బూతులు తిడుతూ రాజుని ఇంటికి తీసుకెళ్తూ, "ఒరే రాజు, ఏంట్రా ఇదంతా, బాగానే కథలు పడుతున్నావు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకని వార్నింగ్ ఇస్తాడు. ఇక వీడు ఒక పిల్లకి చాలా డేస్ నుంచి లైన్ వేస్తూ ఉంటాడు. తను కూడా రాజుగాని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇదంతా రాము గమనించి, "రే ఎవల్రా పిల్ల, మొత్తానికి భలే పటాయించినవులే" అని తిడుతూ ఇంటికి తీసుకెళ్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకట్ సీను వాళ్ళ నాన్న సాంబయ్య దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా మనీ అడుగుతూ ఉంటాడు. కానీ అతను ఇవ్వడానికి ఒప్పుకోడు. దాంతో వెంకట్ సాంబయ్యని చాలా తిడుతూ ఉంటాడు. "నేను ఇన్ని రోజులు మీకు హెల్ప్ చేశాను కాబట్టి మీరు సారా కాశారు, లేదంటే మీ బతుకు బస్టాండ్ అయ్యేదని" చాలా తిడుతూ ఉంటాడు. అది వినగానే సీనుకి చాలా కోపం వచ్చేసి ఆ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించి, "రే, మేం పైసలేయం ఏమియం, ఏం చేస్తావో చేసుకో" అని చెప్పి వెంకట్ ని అవమానించి పంపించేస్తాడు. సీను కొట్టినందుకు వెంకట్ చాలా ఫీల్ అవుతూ వీళ్ళని ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఇటువైపు సాంబయ్య సీనుని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనడు చాలా కోపంగా మాట్లాడుతూ, "చూడండి నాన్న, వాడే కాదు, ఎవరైనా మన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడినా వాడి గుడ్డలు ఊడి కొడతా" అని చెప్తాడు. మరొక వైపు రమణ అనే వ్యక్తిని చూపిస్తారు. రమణకి చాలా మంది బ్రదర్స్ ఉంటారు. అలాగే ఒక చెల్లి కూడా ఉంటుంది. రమణ డబ్బులు తీసుకుని ఎవరినో ఒకరిని లేపేస్తూ ఉంటాడు. వీళ్ళ ప్రొఫెషన్ కూడా ఇదే. అయితే మన గోపి ఉన్నాడు కదా, అతను రమణ వాళ్ళ చెల్లిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ విషయం సీను వాళ్ళకి తెలీదు. అందుకే అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చి కాసేపు గడిపి వెళ్ళిపోతాడు. కానీ తనేమో గోపిని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటుంది. అలాగే డబ్బు ఆస్తి రాగానే గోపిని లేపిద్దామని అన్నదమ్ములు ప్లాన్ చేసుకుంటారు. అందుకే రోజు వాళ్ళ చెల్లితో గడుపుతున్నా చూస్తూ కూర్చుంటారు. కానీ వాణ్ణి ఇప్పుడు ఏమీ చేయరు. నెక్స్ట్ సీన్ లో కాశీ అనే రైస్ మిల్ ఓనర్ ని చూపిస్తారు. వాడు ఎవరికి తెలియకుండా గంజాయి అమ్ముతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాము వచ్చి కాశీని మీట్ అవుతాడు. కాశీ రాముకి గంజాయి అమ్మడానికి ఒక అవకాశం ఇస్తాడు. రాముకి ఎలాంటి జాబ్ లేదు కాబట్టి ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. యాక్చువల్ గా రాము కంటే ముందు రమణ వాళ్ళ తమ్ముడు పీరి ఈ పని చేసేవాడు. కానీ వాడు డబ్బులు నొక్కేస్తున్నాడని రాముని పనిలో పెట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న పీరి రాముని చంపాలని చూస్తుంటాడు. ఎందుకంటే రాము వల్లే వాడి జాబ్ పోతుంది. అందుకే వాడు రాము మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక రాము పని ముగించుకొని ఇంటికి వెళ్తుంటే పీరి మనుషులు వచ్చి రాము మీద అటాక్ చేస్తూ ఉంటారు. రాము చాలా కష్టపడి తప్పించుకొని ఇంటికి వచ్చేస్తాడు. కాసేపటి తర్వాత సీను బయటికి వచ్చి చూస్తే అక్కడ రాముగాడి షెడ్ కనిపిస్తది. దాని మీద కత్తితో కోసినట్టుంటుంది. అది చూసి సీనుకి డౌట్ వచ్చి ఎవరైనా ఉన్నారా అని పిలుస్తూ ఉంటాడు. పీరి అలాగే వాడి మనుషులు అక్కడే ఉంటారు కాబట్టి సీనుపై అటాక్ చేస్తుంటారు. సీను కూడా వాళ్ళందరినీ చావకొట్టి పంపించేస్తాడు. ఆ తర్వాత రాముని పిలిచి, "రే, వచ్చింది ఎవర్రా, వాళ్ళు చంపడానికి కత్తులు తీసుకుని వచ్చారు, అసలు ఏం జరుగుతుందిరా" అని రాముని నాలుగు పీకుతాడు. అదేం లేదన్నా, క్రికెట్ ఆడుతున్నప్పుడు చిన్న గొడవైంది, అందుకే మళ్ళీ వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారేమో అని చెప్తాడు. కానీ సీను వాళ్ళ తమ్ముడు చెప్పేది అస్సలు నమ్మడు. "రే రాము, నువ్వు చెప్పేది అబద్ధమని అర్థమవుతుంది. నీ వల్ల మన ఫ్యామిలీకి ఏమైనా జరగాలి, తమ్ముడని కూడా చూడను, నరికి పారేస్తా" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ డే మన నిబ్బాగాడు ఆ అమ్మాయితో పులిహోర కలుపుతూ ఉంటాడు. తను కూడా వాడితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇటువైపు సీను వాళ్ళ బాబాయ్ కొడుకు కృష్ణ దగ్గరికి వెళ్లి మన రాము గురించి మాట్లాడతాడు. "రే కృష్ణ, నువ్వు మంచిగా చదువుకుని డాక్టర్ అయిపోయావు, కానీ మన రాముగాడు పని పాట లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. వాడికి ఏదో ఒక బిజినెస్ పెట్టించాలి, కానీ ఆ బిజినెస్ కి చాలా డబ్బులు కావాలని చెప్తాడు. అవునారా, నీ దగ్గర పొలం ఉంది కదా, దాన్ని నాకు అమ్మేసాయి, నేను మనీ ఇస్తాను. అంటే ఎవరికో అమ్మడం దేనికి, అందుకే
నాకే అమ్మేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్తాడు. ఏమోరా, పొలం అమ్మడానికి మా నాన్న ఒప్పుకోడు కానీ సరే వెళ్ళొస్తా అని చెప్పి బయటకు వస్తాడు. బయట సీనుని పీరిగాడు ఫాలో చేస్తూ ఉంటాడు. సీనుకి డౌట్ వచ్చి వాడు వెంట వెళ్తూ ఉంటాడు. కానీ వాడు తప్పించుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో ఉన్న రమణకి గొడవ గురించి తెలుస్తుంది. దాంతో అతను రాము మీద అలాగే సీను మీద చాలా కోపంగా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సీను రాము వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, రే మా రాముగాడు ఏమైనా కథలు పడుతున్నాడా అని అడిగితే, అవునన్నా మీ వాడు కాశీగాడి దగ్గర గంజి అమ్ముతున్నాడని చెప్తాడు. అది వినగానే సీను వాడి బైక్ తీసుకొని రాము దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు వీడు రాముకి కాల్ చేసి, రే రాము, మీ అన్న నా బండి తీసుకొని నీ దగ్గరికి వస్తున్నారా, నేను జరిగిందంతా మీ అన్నకి చెప్పేశా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని అడిగితే, రే అలా ఎందుకు చెప్పావురా, నేను నీ బండ్లో సరుకు పెట్టాను, అది కనుక మా అన్న చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. ఇటువైపు సీను రాము దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక వ్యాన్ వచ్చి గుద్దేస్తుంది. దాంతో సీనుకి చాలా ఇంజురీస్ అవుతాయి. నెక్స్ట్ సీన్ లో రమణ ఒక డెడ్ బాడీని తగలబెట్టి చాలా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఒక గ్యాంగ్ ని పిలిపించి ఆ సీనుగాడి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ చంపేమని చెప్పి పంపిస్తాడు. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళకి సీను నడిపిన బైక్ లో గంజాయి దొరుకుతుంది. వెంటనే దాన్ని తీసుకెళ్లి కొత్తగా వచ్చిన ఎస్ఐ రఘుకి చూపిస్తారు. ఈ రఘు చాలా సిన్సియర్ ఆఫీసర్. న్యాయం ఎటు సైడ్ ఉంటే అటు సైడే పోరాడుతూ ఉంటాడు. రఘు ఆ గంజాయిని చూసి ఆ బైక్ ఎవరితో కనుక్కొని వన్ తీసుకురమ్మని చెప్పి వెంకట్తో చెప్తాడు. ఇటువైపు సీనుని చూపిస్తారు. సీనుని ఒక ఊరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అప్పుడు సీను తన భార్యతో మాట్లాడుతూ, చూడవే, నైట్ నాకు యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, మా అన్న గోపి. కానీ వాడు ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నువ్వు కూడా ఎవరికి చెప్పకు, చెప్తే అందరూ వాడి గురించి తప్పుగా మాట్లాడుకుంటారని చెప్తాడు. ఇటువైపు గోపి దగ్గరికి వాళ్ళ బాబాయ్ వచ్చి మాట్లాడుతూ, రే మన సీనుగాడికి యాక్సిడెంట్ అయితే ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగితే, ఏంటి బాబాయ్ నువ్వు మాట్లాడేది, మన సీనుగాడికి యాక్సిడెంట్ అయిందా, ఓరి దేవుడా, అయితే నిన్న నైట్ వాడికే యాక్సిడెంట్ చేశానా అని చాలా బాధపడుతూ వాళ్ళ బాబాయ్కి ఒక విషయం చెప్తాడు. అప్పుడే మనకి ఏం జరిగిందో చూపిస్తారు. నిన్న నైట్ గోపి రమణ వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. గోపి రోజు రావడం వాళ్ళ చెల్లితో రొమాన్స్ చేయడం వెళ్ళిపోవడం చూసి రమణకి చాలా కోపం వచ్చేసి నేరుగా గోపి దగ్గరికి వచ్చి అతనికి వార్నింగ్ ఇస్తూ, చూడు నీ పేరు మీద ఉన్న ఆస్తిని ఇప్పుడు నాకు ఇవ్వలేదనుకో ఇక్కడే చంపేస్తా అని బెదిరిస్తాడు. దాంతో గోపి చాలా భయపడిపోయి సిగ్నేచర్ పెడతాడు. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్లి గోపిని ఎలా చంపాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గోపి వినేసి పారిపోదాం అనుకుంటాడు. అప్పుడే రమణ చెల్లి అడ్డుగా వస్తుంది. సో తన్ని పక్కకి నెట్టేసి సిగ్నేచర్ పెట్టిన పేపర్స్ ని తీసుకుని పారిపోతాడు. బట్ తను అనుకోకుండా మేకు గుచ్చుకొని చనిపోతుంది. తను చనిపోయే ముందు గోపి గురించి మాట్లాడుతూ, చూడన్నయ్య, గోపి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ బ్రతికుండకూడదు, అందరినీ చంపే అని చెప్తుంది. అందుకే వాడు తన చెల్లిని తగలబెట్టి కొంతమంది రౌడీస్ ని పిలిపించి గోపి ఫ్యామిలీని చంపడానికి పంపిస్తాడు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే గోపి ఆ ల్యాండ్ పేపర్స్ ని వాళ్ళ బాబాయ్కి ఇచ్చేసి ఇంట్లో నుంచి పారిపోతాడు. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే మళ్ళీ రమణ మనుషులు వచ్చి చంపేస్తారని భయపడిపోతాడు. అందుకే వాడొక్కడే పారిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కాశీ రాముకి కాల్ చేసి చాలా తిడుతూ, ఒరే రాము, నిన్ను నమ్ముకొని 5 లక్షల సరుకు ఇచ్చాను కదరా, ఇలా పోలీస్ వాళ్ళకి పట్టించావేంట్రా, నీకన్నా ఆ పీరిగాడే బెటర్ అని చాలా తిడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పీరి అలాగే కయ్యూం ఒక గ్యాంగ్ తో వచ్చి రాము మీద అటాక్ చేస్తూ ఉంటారు. అలా చాలాసేపు గొడవ పడిన తర్వాత అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి రాముని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. అదే రోజు నైట్ మన రాజు వాళ్ళ లవర్ రాజు దగ్గరికి వచ్చి మా నాన్నని ఎవరు చంపేస్తారని చెప్పి చాలా ఏడుస్తుంది. అప్పుడే రమణ పంపించిన గ్యాంగ్ వచ్చి సీను వాళ్ళ ఫ్యామిలీని చంపాలనుకుంటారు. బట్ వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతారు. కానీ పాపం సీను వాళ్ళ అమ్మని చంపేస్తారు. ఇటువైపు రాము దగ్గరికి నారాయణ అనే కానిస్టేబుల్ వచ్చి, చూడు రాము, మీ అన్న గోపి 5గురిని చంపడానికి కేసు ఫైల్ అయింది, అందుకే నిన్ను అరెస్ట్ చేశారని చెప్తాడు. అవునా సార్, కానీ మా అన్న ఎందుకు చంపుతాడు, ఖచ్చితంగా మా అన్నని ఎవరు ఇరికిస్తున్నారని చెప్తాడు. అప్పుడే రఘు వచ్చి, రే మీ ఫ్యామిలీ చాలా మంచిదని విన్నాను, కానీ నువ్వేమో గంజి అమ్ముతున్నావు, మీ అన్నేమో అందరినీ చంపుతున్నాడు, మీ నాన్నేమో సారా కాస్తున్నాడు, ఇంతకి మీ అన్నెక్కడ్రా, అలాగే గంజాయిని అమ్మమని ఎవరు చెప్పారని అడిగితే, ఏమో సార్ నాకు తెలియదని చెప్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి స్టేషన్ లో పడేసి కానిస్టేబుల్స్ తో కొట్టిస్తాడు. రఘు చాలాసేపు ఎంక్వైరీ చేసిన తర్వాత గోపి పేరు మీద ఒక్క కేసు కూడా లేదని తెలుసుకుంటాడు. అలాగే రమణ గురించి కూడా తెలుస్తుంది. సో ఈ రోజు నుండి వాడి మీద ఒక కన్నేసి ఉంచుతాడు. కాసేపయ్యాక వెంకట్ రమణకి కాల్ చేసి, సార్ కొత్తగా వచ్చిన ఎస్ఐ మీ మీద చాలా కోపంగా ఉన్నాడు, సో మీరు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండమని చెప్తాడు. మరొక వైపు నారాయణ రఘు దగ్గరికి వెళ్లి రమణ గురించి చెప్తాడు. యాక్చువల్ గా రమణ వాళ్ళ నాన్నకి 4 బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా కష్టపడి దోపిడీలు హత్యలు చేసి చాలా డబ్బులు సంపాదించారు. కానీ ఒక రోజు రమణ వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదర్స్ అందరినీ చంపేసి ఆస్తి మొత్తం ఒకడే తీసుకుంటాడు. ఒక రోజు వాడు ఒక అమ్మాయిని ఉంచుకొని డబ్బులు మొత్తం ఆ అమ్మాయికి పెడతాడు. ఇదంతా చూస్తున్న రమణకి చాలా మండిపోయి వాళ్ళ కన్న తండ్రిని చంపుకుంటాడు. ఈ స్టోరీ అంతా కూడా రఘుకి చెప్పి వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు సీను వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు చాలా కష్టపడి పక్కూర్లో ఉన్న వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. కాసేపయ్యాక రాజు బయటికి వెళ్లి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రమణ గ్యాంగ్ వచ్చి ఆ అబ్బాయిని చంపేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే వాళ్ళ తాత వచ్చి అడ్డుగా నిలబడతాడు. సో వాళ్ళు ఆ తాతని చంపేస్తారు. వీళ్ళు మాత్రం ప్రాణాలతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ సీనుని చంపడానికి కొంతమంది వస్తారు. వెంటనే సీను అందరినీ చితక్కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు రఘు పీరిని పట్టుకెళ్లి సెల్లో పడేస్తాడు. ఈ విషయం రమణకి తెలిసి ఇన్స్పెక్టర్ పై చాలా కోపంగా ఉంటాడు. కాసేపయ్యాక కృష్ణ స్టేషన్ కి వచ్చి రాముని విడిపించుకొని తీసుకెళ్లిపోతాడు. అలా వెళ్తూ ఉండగా రాము మధ్యలోనే దిగేస్తాడు.
అప్పుడే కొంతమంది వచ్చి రాముపై అటాక్ చేస్తూ ఉంటారు. అలా కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళ అన్న సీను వచ్చి రాముని కాపాడుతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని తెలిసి చాలా ఏడుస్తారు. ఇక గంజాయి అమ్మినందుకు రాముని చాలా తిడతాడు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నందుకు వాళ్ళ అన్నని కూడా చాలా తిడుతూ చాలా బాధపడతాడు. అప్పుడే గోపి కాల్ చేసి, రే నేను దాన్ని పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను, నేను ఇప్పుడు చనిపోతున్నా, అందరినీ నువ్వే కాపాడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరొకవైపు సీను వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు దాక్కొని మళ్ళీ ఒక ఊరికి వెళ్తారు. వాళ్ళని ఒక ముసలమ్మ చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళకి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, మన రఘు వాళ్ళ బ్రదర్ది. ఈ న్యూస్ తెలియగానే రఘు చాలా ఏడుస్తూ మా అన్నని చంపిన ఆ రమణ గారిని చంపేస్తా అని కానిస్టేబుల్ తో చెప్తాడు. మరొకవైపు సీను వాళ్ళకి గోపి డెడ్ బాడీ కనిపిస్తుంది. గోపి చనిపోయి ఉండడం చూసి చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే మనకి గోపి ఎలా చనిపోయాడో చూపిస్తారు. అలా కొంచెం వెనక్కి వెళ్తే మన గోపి పడుకొని ఉన్నప్పుడు రమణ అతని మనుషులతో వచ్చి గోపిని పట్టుకొని చాలా కొట్టి చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడే గోపి చనిపోయే ముందు ఫోన్ అడిగి వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి చనిపోతాడు. అదే టైంకి పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. రమణ వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అదే మన వెంకట్ గారిని కూడా లేపేస్తాడు. ఇక నెక్స్ట్ డే నుండి సీను రమణ గారిని లేపేయడానికి వేట మొదలు పెడతాడు. ఫస్ట్ వాళ్ళ నాన్నని చంపిన వ్యక్తిని చంపేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి జరిగినవన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడతారు. మరొకవైపు సీను ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళని సీనుకి తెలిసిన ఒక వ్యక్తి చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని ఒక వ్యాన్ ఎక్కించి పంపిస్తాడు. అప్పుడే రమణ మనుషులు వచ్చి హెల్ప్ చేసిన వాడిని లేపేస్తారు. ఇదే విషయం రాజు సీనుకి కాల్ చేసి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో రమణ వాళ్ళ పెద్ద తమ్ముడు పైడి రాజు మిస్ అయిపోయాడని తెలుస్తుంది. దాంతో రమణ చాలా కంగారు పడుతూ ఉంటాడు. చాలా సేపు వెతికిన తర్వాత గోపి ఎక్కడైతే చనిపోయాడో అదే ప్లేస్ లో పైడి రాజు కూడా చనిపోయి కనిపిస్తాడు. వాని చంపింది ఎవరో కాదు, మన సీను అలాగే రాము. లాస్ట్ నైట్ వాడు రికార్డింగ్ డాన్స్ షోకి వెళ్ళినప్పుడు వాని కిడ్నాప్ చేసి కత్తులతో నరికేసి అక్కడ ఉరేస్తారు. ఇక రమణకి తిక్కరేగుతుంది. మరోవైపు రఘు అతని జాబ్ కి రిజైన్ చేసి రమణని చంపడానికి వస్తాడు. అక్కడ వాడి తమ్ముడు సైదులు కనిపిస్తాడు. వాని లేపేసి రమణని కూడా చంపేద్దాం అనుకుంటాడు. కానీ రమణ రఘుని వదలకుండా వాని చాలా కొట్టి వాడి తల పట్టుకొని కట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లి సిఐకి ఇచ్చేసి పీరిగాన్ని అలాగే వాడి మనుషుల్ని తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత సీనుకి కాల్ చేసి, రే నేను కాశీగాడి దగ్గర ఉన్న దమ్ముంటే రారా అని చెప్పి సవాల్ చేస్తాడు. ఇక మనోడు ఊరుకుంటాడా? వెంటనే రమణగాడి దగ్గరికి వెళ్లి అందరినీ లేపేసి చివరికి రమణని కూడా చంపేద్దాం అనుకుంటాడు. అలా చాలా సేపు ఫైట్ చేసిన తర్వాత రాము పీరిగాని చంపేస్తాడు. సీను కూడా రమణని పట్టుకొని చాలా కొడుతూ, రేయ్ నీకు నాకు సంబంధం ఏంట్రా, మా ఫ్యామిలీని ఎందుకు చంపుతున్నారా అని అడుగుతాడు. అప్పుడు రమణ అంటాడు, చూడు మీ అన్న గోపి మా చెల్లిని చంపిండు, అందుకే నా చెల్లి కోరిక నెరవేర్చాలని అందరినీ చంపుతున్నా అని చెప్తాడు. అయినా కూడా సీను నమ్మడు. రే రమణ, మీ నాన్నని చంపింది నువ్వే, ఖచ్చితంగా నీ చెల్లిని కూడా నువ్వే చంపి ఉంటావు, నిజం చెప్పారా అని అడుగుతాడు. అప్పుడు రమణ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు వెనక్కి వెళ్తే నిజంగానే వాళ్ళ చెల్లిని రమణ చంపుకుంటాడు. అంటే తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లొచ్చు కదా, కానీ తీసుకెళ్లడు, గొంతు పిసికి చంపేస్తాడు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కృష్ణనే ఇదంతా చేపిస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ చంపేయమని రమణకి సుపారీ ఇస్తాడు. ఎందుకంటే కృష్ణ వాళ్ళ నాన్న సీను వాళ్ళ నాన్నకి 15 ఎకరాల పొలం ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ పక్కన ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ ఉంటుంది. దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. సో వీళ్ళ ల్యాండ్ రేట్ చాలా కోట్లలో ఉంటుంది. అందుకే 15 ఎకరాలు కృష్ణ పేరు మీదకి వస్తే ఇంకా చాలా కోట్లు అవుతాయని అనుకుంటాడు. అందుకే ఆ రోజు సీనుని అడుగుతాడు, రే మీ తమ్ముడి బిజినెస్ కోసం మీ ల్యాండ్ ని నాకు అమ్మేయమని. కానీ మన సీను ఒప్పుకోడు. అందుకే ఆ ల్యాండ్ వీడి పేరు మీదకి రావాలని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ చంపేయడానికి రమణకి సుపారీ ఇస్తాడు. అందుకే రమణకి కూడా కోట్లు వస్తాయని సీను ఫ్యామిలీని చంపేద్దాం అనుకుంటాడు. ఇదంతా కృష్ణ వాళ్ళ నాన్నకి తెలిసి అలా చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా కృష్ణ వినడు. నాకు ప్రేమల కన్నా బంధువుల కన్నా డబ్బులే ముఖ్యమని చెప్పి ఇలా చేస్తాడు. నిజం తెలుసుకున్న సీను చాలా బాధపడతాడు. అలాగే రమణ గారిని పూర్తిగా చంపకుండా వదిలేస్తాడు. నిజం తెలుసుకున్న రాము కృష్ణాన్ని చంపేయాలని పగని పెంచుకుంటాడు. అలాగే వీళ్ళని చంపడానికి మరొక వ్యక్తి రంగంలోకి దిగుతాడు. ఈయన్ని గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ చేయండి. 90s వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈయన రాగానే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర బాంబు పెడతాడు. అలాగే కృష్ణ దగ్గరికి వచ్చి నేను మీరిచ్చే డబ్బుల కోసం చేయట్లేదు, నాకు కూడా పగ ఉందని చెప్తాడు. మరొకవైపు రమణ చాలా కష్టాలు పడి వాడి భార్య దగ్గరికి వెళ్తాడు. తను వాడిని ఇంట్లోకి తీసుకువెళ్లి కాపాడుతుంది. ఇక్కడితో సిరీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సీజన్ 2 కూడా ఉందని ఇంటిచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీకు సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.